జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. కానీ పులికి జింక దొరుకుతుంది ఎందుకు? భయం. మనోడంటే అందరికీ ఉచ్చా, అందుకే ట్రోల్ చేస్తారు. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. ట్రోల్ చేసేటోళ్ళని లైట్ తీసుకో, పీకేదే ఉంది, పోయేదే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ బ్లడ్ ఎయిర్ లైట్ పారుతుంది, కడగడానికి ఒక 6 నెలలు పడుతుంది. సుచిత ఓయబ్బో, ఆయన ఏమంటారు డైరెక్షన్ అయితే తోపు ఊకాక అర్పించుడు కోపించుడు రాముల ఏర్లు. కంపేర్ చేసి సినిమా అరే పుష్ప కంపారిజన్ లేదు. ఓ అది అంతే, ఇండస్ట్రీ రికార్డు మొత్తం. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? కొంచెం స్టైలిష్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి ఆస్కార్ దానమ్మ ఒకటి కూడా ఇవ్వాలి. ఈ సినిమాలో అంతా ఉంది యాక్టింగ్. స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. అదే లుక్స్ అంటే చెప్పలేము, అమ్మాయిలు మొత్తం ఫిదా. ఇంత ముందు పవన్ కళ్యాణ్ వేరు, రోజుల పవన్ కళ్యాణ్ వేరు. ఎంత అంటే ఇక చెప్పండి అంతే కదా. ఎలాగుందన్న? చాలా బాగుంది సినిమా. నిజంగా ఇన్ని సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ అసలు ఈ మూవీలో అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కుదిరిదూరంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. నిజంగా మామూలుగా జనరల్ గా అంటుంటారు వేరే హీరోస్ కానీ, మెయిన్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది చేస్తున్నారు. అసలు పాయింట్ ఏంటంటే అసలు అది కాదు. ఏదో అల్లు అర్జున్ ఆ టైంలో మనకి ఇప్పుడు అందరు హీరోస్ వచ్చి చూడాల్సిన మూవీ ఇది, అందరు ఫ్యాన్స్ వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేయడానికి ఒక పాయింట్ ఉంది, ఆ సంధ్య థియేటర్ లో జరగడం ఇన్సిడెంటే. బట్ అది పక్కన పెడితే ఓవరాల్ గా మాత్రం అందరూ వచ్చి చూడాల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు అలా చేస్తుంది. ఇప్పుడు ఫ్రాంక్ చెప్పాలంటే ట్రోల్ చేసేది లైక్ ఇప్పుడు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒకటి వస్తుంది, ఓజీ అంటే ఏంటంటారు ఇది ఒంటరిగా గెలవనోడు అని చెప్పి. అదే పాయింట్కి వస్తే 2004లో జగన్ గడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ నలుగురితో కలిసి వచ్చారు. సిపిఎం పార్టీ వాళ్ళే చేస్తున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో ఉండి ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తున్నారు, ఆ పేటీఎం నా కొడుకులే చేస్తున్నారు. సో అందరూ కూడా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు కూడా అల్లు అర్జున్ ట్రోల్ చేయడానికి లేదు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను, అందరికీ తెలుసు అది. ఎప్పటికప్పుడు వాళ్ళందరూ ఒకటే, అల్లు అర్జున్ ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, అంతా ఒక ఫ్యామిలీ. ఈ మధ్యలో వచ్చిన పేటీఎం బ్యాచ్ అందరూ మైండ్ లో పక్కన పెట్టేసి అందరూ వచ్చి సినిమాని బాగా ఎంజాయ్ కోరుకుంటున్నారు. సినిమా మాత్రం పెద్ద పేక్స్ అందరూ. నిజంగా ఓజీ 2 ఉందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ చాలా అంటే చాలా బాగుంది సినిమా ఓవరాల్ గా. బీజిఎం తమన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సింది ఏం లేదు, చాలా బాగుంది పీక్స్. ఇంకా పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నారో అలా ఈ మూవీలో చూపించాడు సుజిత్. ఇప్పుడే ఓజీ చూడటం జరిగింది. అంటే డైరెక్టర్ సుజిత్ కేవలం ఫ్యాన్స్ కోసమే, ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకునే సినిమా తీసాడా అనిపించింది. అంటే అంత ఎలివేషన్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ప్రతి 15 నిమిషాలకో 10 నిమిషాలకో ఒకటి ఎలివేషన్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఎలివేషన్స్ అంటే ఎలివేషన్సే ఉన్నట్టు అనిపించింది. స్టోరీ అనేది రెగ్యులర్ స్టోరీలే, గ్యాంగ్స్టర్ స్టోరీ. రెగ్యులర్ మనం గ్యాంగ్స్టర్ స్టోరీ ఎలా ఉండిద్దో అలానే ఉంటుంది తప్పితే కొత్తగా అనేది స్టోరీ లేదు. కంప్లీట్ గా ఎలివేషన్స్ నే నమ్ముకున్నాడు సుజిత్. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే తీసాడు అనిపించింది. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని ఊహించుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అనుకోని సినిమా చూస్తే మీకు నచ్చుతుంది తప్పితే నార్మల్ ఆడియన్స్ గా సినిమా చూస్తే మాత్రం అంత ఎక్కదనిపిస్తుంది. కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ తొలి 100 crore ఫిలిం కూడా ఇదే అవుతుంది. కానీ ఓవరాల్ గా పాత రికార్డ్స్ మాత్రం ఇప్పుడంటే సినిమా అంటే స్టార్ హీరో ఏదైనా సినిమా తీసాడంటే ఇప్పుడు అన్ని పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటున్నాయి. ఒక ఎన్టీఆర్ తీసినా, ఒక అల్లు అర్జున్ తీసినా, మహేష్ బాబు తీసినా, ఎవరు తీసినా సరే, ఇప్పుడు రామ్ చరణ్ తీసినా, ఎవరు తీసినా పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ రికార్డ్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రికార్డు కొట్టలేడు అనిపిస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది లేదు. ఒక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ మించిన బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ అయితే కొడతాడు కానీ పాన్ ఇండియా లెవెల్లో కొట్టలేడు. ఓవరాల్ గా రికార్డ్స్ అనేది ఏవి బ్రేక్ కావనిపిస్తుంది. సినిమా అయితే నచ్చింది నాకు. మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోనే అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఎలివేషన్స్ కి వాడుకున్నాడా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళకి లాస్ట్ లో వాళ్ళ క్లైమాక్స్ లో కొడుకు ఇట్లా చచ్చిపోతాడు, చంపేశాడు అని చెప్పే సీన్ లో కూడా ఎలివేషన్. ప్రతి ఒక్కరు కూడా ఇది సినిమాని ఎలివేషన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాపాడారు. లేదు, ఎవరు లేరు, తమన్ కూడా ఎవరైనా బొక్కనే. సో మాస్ ఎలివేషన్స్ అయితే చాలా ఉన్నాయి. బ్లడ్ బాత్ తోటి సినిమా మొత్తం నింపేసిండు.
ఇంట్రడక్షన్ కానీ పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కానీ లైక్ ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. తిప్పిండు ఆల్రెడీ తిప్పేసిండు, మీసం తిప్పేసిండు. దాని గురించే బియడ్ కూడా పెంచిండు తమన్ బాయ్. సో పక్కోడు ఏం పని చేయడు ఇప్పుడు బండోడు ముంగట. లైక్ తమన్ ఇస్ లైక్ వేరే లెవెల్ ఉంది. తమన్ బీజిఎం కానీ ఏదైనా కానీ తమన్ కి గుడి కట్టేయచ్చు. ఇప్పటి నుండి నందమూరి తమన్ కాదు, కొన్నిడేళ్ళ తమన్. ఏం లేదు, గ్యాంగ్స్టర్ మూవీస్ అన్ని ఇలానే ఉంటాయి. ప్రతి గ్యాంగ్స్టర్ మూవీకి మనం కంప్లీట్ గా స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే అది గ్యాంగ్స్టర్ మూవీ అవ్వదు. సో ఇలానే కొంచెం ఫ్లాష్ డ్రాప్ అది కానీ కామన్ ఉంటది. సో మాస్ ఎలిమెంట్స్ ఇదే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలో. కంప్లీట్ ఎలివేషన్ మూవీ, ఫ్యాన్స్ కి అయితే ప్యూర్ స్టఫ్ ఫ్యాన్ మూవీ. హేటర్స్ ఎలానైనా ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ప్రతిదానికి యాంటీస్ ఉన్నారు. ఇప్పుడు దీని వల్ల ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీరు నెగటివిటీ కాకుండా న్యూట్రల్ గా మీరు మూవీ చూస్తే మాత్రం తప్పకుండా నచ్చుతారు. పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ దగ్గర నుంచి లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా పెట్టాడు. సువి సాంగ్ కానీ ఎమోషన్స్ ఉన్నాయి, లేడీస్ కి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అసలు ఎవరు కూడా కుర్చీలో కూర్చోరండి, అలా ఉంటుంది. ఇంటర్వెల్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ సీన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పవన్ కళ్యాణ్ స్వాగ్ అయితే మళ్ళీ చాలా సంవత్సరం తర్వాత ఆయన వాకింగ్ స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ మళ్ళీ మనకి జానీ సినిమాని గుర్తు చేశారు ఒకసారి. ఎందుకంటే ఒక గన్ మీద జానీ అనే లెటర్స్ కానీ, మళ్ళీ ఒక ఫైట్ సీన్ లో తమిళ్లో లుక్ ఎట్ మై ఫేస్ అండ్ ద మిర్రర్ ఆ సాంగ్ ఒకటి. మళ్ళీ ఒకసారి ఏంటంటే ఆ ఓల్డ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంది. ఆయన లుక్ గురించి చెప్పండి. అసలు ఇంకా పవన్ కళ్యాణ్ లుక్ గురించి చెప్పేది ఏమని చెప్పండి. ఆయన ఎలా ఉన్నా చూస్తామండి. ఆయన బ్లాక్ హెయిర్ తో ఉన్నా చూస్తాం, వైట్ హెయిర్ తో ఉన్నా చూస్తాం. ఆయన అసలు ఏమి ఎక్సర్సైజ్ చేయకోకుండా లావుగా ఉన్నా చూస్తాం. మాకు పవన్ కళ్యాణ్ అలా స్క్రీన్ మీద కనపడుతుంది. ఓజీ అంటే ఓజాస్ గంభీర కాదు, ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్ గ్రేట్ పర్సన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ క్వాలిటీ ఉన్న ఏకైక నాయకుడు మా జన సైనికుడు, మా జనసేన అని మేము జన సైనికులం. ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్. ఎందుకంటే అందరూ 1000 రూపాయల టికెట్ అంటే 1000 రూపాయల టికెట్ ఆయన అమ్ముకోలేదండి. ఆయన చెప్పారా, ఆయన రెమ్యునరేషనే సినిమా గనక ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే నిర్మాత ఇబ్బంది పడుతున్నాయంటేనే రెట్నిచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి నిజంగా 1000 రూపాయల టికెట్లు అమ్ముకోవాల్సి వస్తే సినిమా తీస్తేనే 1000 కోట్లు వస్తుంది. అంత స్టామినా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలకు ఏదైనా చేయాలని చూసాడు, కానీ ప్రజల దగ్గర డబ్బు దోచుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాదు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా కామెంట్ చేయకండి దయచేసి. మనం ఒక కామెంట్ ఎదుటి వాళ్ళకి చేశాడు, మా తల్లిదండ్రులు ఒకసారి మీ తల్లిదండ్రులు గుర్తు చేసుకొని పవన్ కళ్యాణ్ ఏదో ఫేస్బుక్ లోనో ట్విట్టర్ లోనో ఏ పిచ్చి కామెంట్లు పెడతారు, పెట్టండి అదే సోషల్ మీడియాలో. కానీ ఒక్కసారి ఎదుటి వ్యక్తి నిజంగా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే నేనే సపోర్ట్ చేయనండి. పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉన్నాడు కాబట్టి మనం తలుచుకొని నేను చెబుతున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు కాబట్టి ఒక్కొక్కడు ఆయన దగ్గర తీసుకుని ఆయన దగ్గర ఎవడన్నా ఒకటి నిరూపించండి. మోడీ గాని చంద్రబాబు గాని ఎవరన్నా పవన్ కళ్యాణ్ నిజంగా అంత నిజాయితీ పరుడు కాబట్టే ఈ రోజు అంతమంది ఫాలోయింగ్ ఉంది. ఇండియా వైజ్ గా ఎక్కడైనా క్రేజ్ ఉంది. నిజంగా 1 రూపాయి తీసుకున్నాడు అనుకోండి ఎవరంత అభిమానించారు కదా.